మిత్రులందరికీ నమస్కారం. క్లాస్ రూమ్ సైకాలజీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనే ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక టెరాబైట్ దీనికి సమానం. ఒక టెరాబైట్ దీనికి సమానం. సరైన సమాధానం చూసినట్లయితే 1024 గిగాబైట్స్. ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి సిలబస్లో చూసినట్లయితే స్పెషల్గా ఐసీటీకి సంబంధించి సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ కరెంట్ ట్రెండ్స్లో భాగంగా డిజిటలైజేషన్ అంటున్నారు కాబట్టి చూసుకోవడంలో తప్పేం లేదు. నెక్స్ట్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. రైట్ ఆన్సర్ స్వతంత్ర చరం. తదుపరి ప్రశ్న, సహకార క్రీడ ఈ వయస్సులో సుమారుగా మొదలవుతుంది. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయస్సు. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయస్సు మనకి సరైన సమాధానం అవుతుంది. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తదుపరి ప్రశ్న, మస్తిష్క పక్షవాతం అనేది ఆప్షన్ 1 చలన వైకల్యం, ఆప్షన్ 2 వినికిడి లోపం, ఆప్షన్ 3 అభ్యసన వైకల్యం, ఆప్షన్ 4 దృష్టి వైకల్యం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు. ఓకే, మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. 7వ దశ అనేది మధ్య వయోజన దశ. ఈ మధ్య వయోజన దశ 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి వచ్చేసరికి ఉత్పాదకత, స్తబ్దత. మనకి 8వది వచ్చేసరికి పరిపక్వ దశ, 60 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఇక్కడ చిత్తశుద్ధి, నిరాశ, సమగ్రత, నిరాశ అనేవి ఉంటాయి. ఓకే, మొత్తం 8 దశలు ఉంటాయి. వీటన్నింటిని చదువుకోవాలి. తదుపరి ప్రశ్న, ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ సాధికార తత్వం. ఆప్షన్ 1 సరైన సమాధానం. సాధికార తత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ. ఉచ్చారణ రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగంలోకి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం వస్తాయి. భావావేశ రంగంలోకి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, లాక్షణీకరణ లేదా శీలస్థాపన. మానసిక చలనాత్మక రంగంలోకి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణ అనేవి రావడం జరుగుతాయి. ఓకే, ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. మనకి తదుపరి ప్రశ్న, అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు. ఇక్కడ ఈ అంశం అనేది అనుకూలకంగా దోహదపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు అవుతుంది. అదే ప్రతికూలకంగా దోహదపడుతుందంటే ప్రతికూల బదలాయింపు. అదే ఎటువంటి సంబంధం లేకపోతే శూన్య బదలాయింపు. మనకి తదుపరి ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం 75%. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీల్లో తల్లిదండ్రుల శాతం 75% సరైన సమాధానం. తదుపరి, వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది వివేచన, విచక్షణ, పోల్చడం, సాంఘిక విషయాల విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ పోల్చడం సరైన సమాధానం. పోల్చడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పిల్లలు ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరయ్యా అంటే గెసెల్. కరెక్ట్ ఆన్సర్ గెసెల్. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన వారు. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన వారు ఎవరయ్యా అంటే ఇక్కడ ఆప్షన్లు చూడండి. కోహిలర్, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 రుబిన్. రుబిన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రుబిన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఆకృతి క్షేత్ర సంబంధం. మనకి తదుపరి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల విద్యార్థులకు ఇంటి పని కేటాయించవలసిన సమయం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వారానికి 4 నుంచి 6 గంటలు మాత్రమే. వారానికి 4 నుంచి 6 గంటలు మాత్రమే. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, VIRUS ఈ పదాన్ని విస్తరించండి.
ఫుల్ ఫామ్ ఆఫ్ విఐఆర్యుఎస్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వర్టికల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సెర్చ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫుల్ ఫామ్కి సంబంధించి ప్రశ్న ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న మనకి విద్యా దృక్పథాల్లో ఎన్ఈపి 2020 టాపిక్ కంపల్సరీగా ఉంది. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంపిహెచ్ఐఎల్ కోర్స్ ఇక్కడ మనకి ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే నిలిపివేయబడింది. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 5+3+3+4. మనకి తదుపరి ప్రశ్న సావిత్రికి 12 సంవత్సరాలు ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 150 రైట్ ఆన్సర్. 150 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న నిర్దేశిత మంత్రానం గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 ఇది సమస్య కేంద్రీకృత మంత్రానం. ఆప్షన్ 2 మంత్రణకుడుకు అధిక ప్రాధాన్యత వహిస్తాడు. ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. ఆప్షన్ 4 సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. నిర్దేశిత మంత్రానం గురించి సరికాని వాక్యం. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. సరికాని వాక్యం ఆప్షన్ 3లో ఉంది. మిగిలినవన్నీ కూడా సరైన వాక్యాలే. తదుపరి ప్రశ్న డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది. ఇక్కడ ఆప్షన్లు చూడండి. శాబ్దిక వివేచనము. ఆప్షన్ 2 వచ్చేసరికి అమూర్త వివేచనం. ఆప్షన్ 3 సంఖ్యా సామర్థ్యము. ఆప్షన్ 4 వస్తు సమైక్య. రైట్ ఆన్సర్ వస్తు సమైక్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ బండూరా సిద్ధాంతం. రైట్ ఆన్సర్ బండూరా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న శిశువుకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఏదో ఒకటి మాత్రమే కొనుగోలు చేయగలరు. ఏ బొమ్మను కొనుగోలు చేయాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ శివ ఎదుర్కొంటున్న సంఘర్షణ. 2 కూడా ఇష్టాలే కాబట్టి, 2 కూడా ప్లస్లే కాబట్టి ఉపగమ సంఘర్షణ సరైన సమాధానం. తదుపరి ప్రశ్న శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తాడు. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు కాబట్టి విభిన్న ఆలోచన. రైట్ ఆన్సర్ విభిన్న ఆలోచన. జీన్ పియాజే సంజనాత్మక వికాస్ సిద్ధాంతం ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ పూర్వ ప్రచాలక దశ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వారిలో రూపక సిద్ధాంతవేత్త ఎవరయ్యా అంటే హిప్పోక్రటీస్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత. సరైన సమాధానం గాల్టన్. రైట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ వన్ ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఎంఓఓసి ప్లాట్ఫామ్ ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్దేశిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. మెజారిటీ సభ్యులు అభిప్రాయాలు అమలు చేస్తారు. నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆప్షన్ 1 కోహస్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ కోహస్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఆప్షన్ 1 సరైన సమాధానం. క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది.
ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగించడం. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగించడం అనేది డాష్. ఇక్కడ మనకు ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగించడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసర్ తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో పిల్లలపై చూపించాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం, ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద విస్థాపించుకున్నాడు. విస్థాపనం రైట్ ఆన్సర్. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం. ప్రేరేపిత విస్మృతినే దమనం అంటాం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం. చదువులో రాణించలేని వ్యక్తి బాగా క్రీడల్లో రాణించగలగడం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణిస్తున్నాడంటే దాన్ని పరిహారం అంటారు. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద విస్థాపించుకోవటం. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఇది కూడా మనకి విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ టాపిక్ ఉంది. సరైన సమాధానం చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్, టాయిలెట్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా, ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమాల్లో ఉన్నాయి. లేనిది టెక్స్ట్ బుక్స్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఇంద్రధనస్సులో రంగులను గుర్తించే పద్ధతిని ఏమంటారు? ఇంద్రధనస్సులోని రంగులను గుర్తించే పద్ధతిని ఏమంటారు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కొండ గుర్తులు సరైన సమాధానం. కొండ గుర్తులు ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రీడను పిల్లవాని యొక్క మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఆప్షన్ 1 సంసర్గ క్రీడ, ఆప్షన్ 2 సమాంతర క్రీడ, ఆప్షన్ 3 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 4 సాంఘిక క్రీడ. ఈ క్రింది క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ వన్, కోల్బార్గ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. కోల్బార్గ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఇక్కడ మనకు ఆప్షన్ల ప్రకారం క్రియాశీల ప్రయోగం. క్రియాశీల ప్రయోగం ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఒక వ్యక్తి కానీ వస్తువుకు కానీ పరిస్థితి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. సరైన సమాధానం భావన రైట్ ఆన్సర్. భావన ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఐక్యూ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. కరెక్ట్ ఆన్సర్ 90 నుంచి 110. మూఢుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 0 to 30. బుద్ధిహీనుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49. అల్పబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69. తెలివి తక్కువ వారు ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89. 110 నుంచి 119 ఉన్నత. అదేవిధంగా 120 నుంచి 139 అత్యున్నత. 140 ప్లస్ ప్రతిభావంతులు. నెక్స్ట్ వన్, రాధా ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని టెక్స్ట్ చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం? ఇక్కడ మనకి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడల్లో ఉంది. డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడల్లో ఉంది సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ప్రేమ, ఇది గౌణ అవసరంలోకి వెళ్తుంది. నిద్ర, విద్య గౌణ అవసరం. గౌరవం గౌణ అవసరం. నిద్ర మనకి ప్రాథమిక అవసరం. నిద్ర, ఆహారం ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలకు ఉదాహరణగా చెప్పచ్చు. ఓకే, నిద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ SWAYAM రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, బోధనా దశలో ప్రణాళికా దశ. బోధనా దశలో ప్రణాళికా దశ. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం 4 ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ పూర్వచర్యాత్మక దశ. పూర్వచర్యాత్మక దశ సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఈ పెంపక శైలిలో తల్లిదండ్రులు సాధారణ ప్రతిస్పందన. నేను చెప్పాను కదా నువ్వు చేసి తీరాల్సిందే. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే నిరంకుశతత్వం. నిరంకుశతత్వం ఆప్షన్ 1 సరైన సమాధానం. ఓకే, మనకి నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం.
ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే టీచ్ టూల్ రైట్ ఆన్సర్. టీచ్ టూల్ కరెక్ట్ ఆన్సర్. మురళి తన క్లాస్మేట్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ప్రవర్తన రైట్ ఆన్సర్ అవుతుంది. మురళి సమస్య ఏంటంటే ప్రవర్తన సమస్య. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించదలిచిన ఇద్దరు విద్యార్థులు ఒకరు మాత్రమే సంగీతంలో రాణించగలుగుతున్నారు. దీనికి గల కారణం అతని సహజ సామర్థ్యం సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ పూర్వ బాల్య దశ మనకి సరైన సమాధానం అవుతుంది. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. మనకి తదుపరి ప్రశ్న, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 అనుకరణ మరియు నిబంధన. తదుపరి ప్రశ్న, వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరుల అభ్యసనం ద్వారా అనుభవం ద్వారా ఏర్పడతాయి. ఆప్షన్ 4 వచ్చేసరికి వైఖరులు వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం, వైఖరులు అత్యంత స్థిరమైనవి, ఇది సరికాదు. మిగిలినవన్నీ కూడా సరైనవే. మనకి తదుపరి ప్రశ్న, మనలో సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన రైట్ ఆన్సర్. ఆత్మభావన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఓకే, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ప్రదర్శన పద్ధతి సరైన సమాధానం. ప్రదర్శన పద్ధతి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, వీరికి బోధించడానికి సంజ్ఞా భావనను ఉపయోగిస్తారు. వైకల్యం కలవారికి, దృష్టిలోపం కలవారికి, ప్రజ్ఞావంతులైన పిల్లలకు, వినికిడి లోపం కలవారికి సంజ్ఞా భావనను వీరికి ఉపయోగిస్తారు. మనకి తదుపరి ప్రశ్న, ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం. కరెక్ట్ ఆన్సర్ సంసిద్ధత నియమం రైట్ ఆన్సర్. సంసిద్ధత నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 2005 NCF 2005 మార్గదర్శక సూత్రం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం రైట్ ఆన్సర్. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది. ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే చూడండి. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 నిర్బంధ వాతావరణం రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాసంలో గమనించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ శిష్ణ దశ ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. అమ్మాయిలు తండ్రి ప్రేమను పొందటాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని, అబ్బాయిలు తల్లి ప్రేమ పొందడానికి ప్రయత్నించడాన్ని ఎడిపో కాంప్లెక్స్ అని అంటాం. సెమినార్ ఇవ్వటానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవటానికి కారణమైన రక్షక తంత్రం. ఇక్కడ సరైన సమాధానం ఉపసంహరణ రైట్ ఆన్సర్. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం విస్థాపనం. సెమినార్ ఇవ్వటానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవటానికి కారణం ఉపసంహరణ రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి పరిశీలన, నిర్ధారణ, మాపని, ప్రశ్నావళి, పరిపృచ్ఛ.
ప్రశ్నావళి. తదుపరి ప్రశ్న, చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా అభ్యాసం నేర్చుకుంటారు. ఆప్షన్ 2, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. ఆప్షన్ 3, పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లలు మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం ఏమిటి? మనకి తదుపరి ప్రశ్న, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి చెందినవి. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం విస్మృతి. ఆప్షన్ 1 సరైన సమాధానం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలని ఆటంకపరిస్తే పురోగమన అవరోధం అని, దీనికి ఆపోజిట్ తిరోగమన అవరోధం అని 2 ఉంటాయి కదా, అవి. తదుపరి డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సంబంధం గుణకం ఎక్కువగా ఉంటుంది. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. పాఠశాల వసతులు మరియు వికాసం. పాఠశాల వసతులు మరియు వికాసం. తదుపరి ప్రశ్న, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టి నిలిపే వస్తువులను ఇలా అంటారు. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టి నిలిపే వస్తువును ఇలా అంటారు, ఇలా సూచిస్తారు. ఆకృతి రైట్ ఆన్సర్. ఆకృతి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం, వ్యవస్థాపనం. ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది వ్యవస్థాపనం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే గైస్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసాం క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో రికార్డెడ్ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని రీసెంట్గా అప్లోడ్ అయి ఉన్న ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా సెపరేట్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక విద్యా దృక్పథాలకు సంబంధించి, స్టాండర్డ్ జీకేకి సంబంధించి, మోడల్ పేపర్లకు సంబంధించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ వీడియోలు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి. మోడల్ పేపర్లు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ తరహాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్స్, అదేవిధంగా వీడియోస్ అనే సెషన్లో ఉన్న అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. www.ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఇందులో కూడా డైలీ ఒక 5 టెస్టులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లోడ్ చేసిన ప్రతిరోజు 5 టెస్టులని ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.